కు సంబంధించి ఆ సిబ్బంది దాడి చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. సినిమా టీం ఎప్పటివరకు రియాక్షన్ లేదు, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి. ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్, 6 అడుగుల కటౌట్ అది. ఆ కటౌట్ కోసం ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఫ్యాన్స్ వెయిట్ చేశారు. 3 ఏళ్ల కష్టం అది. సో అటువంటి కష్టం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అండ్ ఈరోజు దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ రియాక్షన్ లేదు. ఆ రోజు ఎంత ఎక్స్పెక్టేషన్స్ తీసుకువెళ్ళిపోయారు ఏకంగా. సినిమా కనుక నచ్చకపోతే మా ఇంటి ఒక్క నిమిషమైనా డిసప్పాయింట్ చేస్తాయి. ఒకసారి డైలాగ్ వినిపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ రోజు మారుతి గారు ఏమన్నారో ఒకసారి విందాం. 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసిన నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది. ఇదెక్కడండి? డిసప్పాయింట్ చేస్తే మీరే అన్నారు, విల్లా పేరు చెప్పారు, అక్కడికి మీరే రమ్మన్నారు. ఇదేంటి మారుతి గారు? ఇది ప్రజెంట్ మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏమైంది? మూవీ టీం ఎక్కడ రియాక్షన్ లేదు, మరి ముఖ్యంగా మారుతి ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడున్నారు మారుతి? సచిన్, రాజాసాబ్ విడుదలై దాదాపుగా 24 గంటలు దాటిపోయింది. ప్రీమియర్ షోస్ అనుకున్న టయానికి కొన్ని చోట్ల పడినప్పటికి కూడా కొంత ఆలస్యంగా తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి. తెలంగాణలో దాదాపుగా 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోస్ అయితే మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మిగిలిన చోట్లంతా కూడా 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి.